కట్టుబడి ఉంటాం. అటువంటి వాళ్ళు వాళ్ళ ఇంటి పైన పిరమిడ్ ధ్యాన కేంద్రాన్ని కట్టుకోవడం, అందులో పత్రికారు చెప్పినటువంటి ఆ పేరునే మళ్ళీ సెంటర్ కూడా పెట్టుకోవడం చాలా చాలా సంతోషకరమైన విషయం. థ్యాంక్స్ మేడం, ధన్యవాదాలు. ఈరోజు 5 పిరమిడ్స్ కలుసుకుంటున్నాము. ఇది మొదటిది త్యాగరాజ స్వామి పిరమిడ్ ధ్యాన కేంద్రం మొత్తం ప్రారంభోత్సవం చేసుకొని ఇంకా 5 పిరమిడ్స్ మరి నాకు నచ్చిన సార్ కూడా ఫోన్ చేస్తే అందరూ మాటలు సహకరించారు. అయితే ఎవరైనా పిరమిడ్ ఉంటే వాళ్ళకి తిరిగి మనం బాగా ప్రోత్సహించి తొందరగా కట్టుకోవచ్చు. ఎందుకంటే మనసు మారుతుంది, మనకు తెలిసి ఎన్నో కథలు ఆ మనసును అలాగే విద్య పట్టుకొని తొందరగా దాన్ని నిర్మాణం చేసి మేడంతో కొంచెం ఓపెన్ చేపిస్తే మా పని సక్సెస్ అయినా అట్లా ఇది కూడా మంచిగా సహకరించారు. అట్లా ఈరోజు ఈ 5 పిరమిడ్స్ చెప్పలు పడదాం. పిరమిడ్ ధ్యాన కేంద్రానికి పిరమిడ్ సృష్టికర్త అంటే పత్రిజీకి ఈ పిరమిడ్ సృష్టికర్తలు మీకు పిరమిడ్ కట్టుకోవడం కాదు, దాన్ని వాడుకోవడంలో ఉంది అసలైనటువంటి ఆచరణ. పిరమిడ్ కట్టుకొని పత్రిజీ ఆశయంలో కొన్నాళ్ళ తర్వాత ఈ షోరూమ్గా మార్చుకుంటున్నారు. దయచేసి ఈ పిరమిడ్లో ఎవరైనా సరే మేడం, మీరు కానీ మీ హస్బెండ్ కానీ మీ పిల్లలు కానీ రోజు ఏదో ఒక సందర్భంలో ఈ పిరమిడ్లో 1 గంట సేపు క్రమం తప్పకుండా ఏ సమయంలోనైనా సరే ధ్యానం చేయండి. పిరమిడ్లు కట్టుకొని నిరుపయోగంగా ఉంచుకోకండి. మీ ఆత్మశక్తితో పాటు ఈ ప్రాంతాన్ని అంతా తట్టి లేపుతుంది మీరు ధ్యానం చేయడం వల్ల. ఈ పిరమిడ్ ధ్యాన కేంద్రము ఈ చుట్టుపక్కలంతా విస్తరింపజేస్తుంది కనుక ప్రతిరోజు క్రమం తప్పకుండా ఈ పిరమిడ్లో ధ్యానం చేయండి. అక్కడో పిరమిడ్, ఇక్కడో పిరమిడ్, అక్కడ అక్కడ వస్తుంది. 4 వైపు 4 పిరమిడ్లు చేసే పని అదే. అందరికీ నమస్కారం అండి. మరి